సీఎం రేవంత్ పై హరీష్ రావు మాటల యుద్ధం కొనసాగుతుంది. కాంగ్రెస్ అధిష్టానికి లేఖాస్త్రం సంధించారు హరీష్ రావు. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి పరుష పదజాలంతో దూషిస్తున్నారని లేఖలో దుయ్యబట్టారు. కాంగ్రెస్ వైఖరి గల్లీలో ఒకలా ఢిల్లీలో ఒకలా ఉందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ అధిష్టానానికి హరీష్ రావు లేఖ ఎందుకు రాశారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న అసభ్యకరమైన భాష, నేరపూరిత వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ తనే ప్రవచించిన ప్రమాణాలను పాటించకపోవడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని, రేవంత్ రెడ్డి కేసీఆర్ పై దూషణలు, కించపరిచే వ్యాఖ్యలు చేయడం అతని దిగజారుడుతనానికి నిదర్శనమని లేఖలో ఘాటుగా పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రవాదని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. రాజకీయాల్లో దిగజారుడు విమర్శలను తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని మొసలి కన్నీరు కార్చిందని హరీష్ రావు విమర్శించారు. అలాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే హైకమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ కాదా అంటూ లేఖలో ప్రశ్నించారు. ఢిల్లీలో ఒక రూలు, గల్లీలో ఒక రూలు పాటించడం కాంగ్రెస్కే చెల్లుతుందని, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధం. కాంగ్రెస్ హైకమాండ్ కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ డిమాండ్ చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని మహాభారతంలోని పాత్రలతో పోల్చిన హరీష్ రావు తన ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వంలా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తన నైతిక ప్రమాణాలను పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం శోచనీయమన్నారు. కేసీఆర్ కుటుంబంపై రేవంత్ రెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం సీఎం స్థాయిని దిగజార్చడం కాదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ను రాళ్లతో కొట్టి చంపాలనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా అని నిలదీశారు. హింసాత్మక వ్యాఖ్యలు చేయడం, జర్నలిస్టులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని లేఖలో అడిగారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు చేయకుండా పారిపోయారని తరచూ రేవంత్ టార్గెట్ చేస్తూ పలు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అయితే హరీష్ రావు కూడా సీఎంకు సవాల్ చేస్తూ ఇక నుంచి నీ గుండెల్లో నిద్రపోతా, నిన్ను నిద్రపోనివ్వనంటూ రెస్పాండ్ అయ్యారు. అప్పటి నుంచి రోజుకో అంశం మీద సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అధిష్టానానికి హరీష్ రావు లేఖ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాయడం వ్యూహంలో భాగమే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యే హరీష్ రావు కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డిపై లేఖ రాయడం కారణాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.